అందరికీ నమస్కారం. కన్యా రాశి వారి రాశి ఫలాలు మే 2026లో ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారి ఆరోగ్యం, సంపద, కుటుంబం మరియు వైవాహిక జీవితం మే నెలలో ఎలా ఉండబోతోందనే విషయాలను ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. మే నెలలో జరగబోయే 4 ప్రధాన గ్రహాల గోచార ఫలితాలను గురించి కూడా వివరంగా తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఆరోగ్యం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆరోగ్యానికి అధిపతి అయిన బుధుడు 8వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న సూర్యుడితో కలిసి బలమైన బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నారు. దీనివల్ల మీకు ఈ నెలలో శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. మీరు క్రీడలు, సామాజిక కార్యక్రమాలు లేదా ప్రయాణాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు మరియు ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఒక ప్రముఖ వ్యక్తిని అనుకోకుండా కలిసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ స్థానంపై గురు గ్రహం అంటే బృహస్పతి యొక్క శుభ దృష్టి ఉండడం వల్ల కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతత నెలకొంటుంది. ఆగిపోయిన ఆస్తి వ్యవహారాలు లేదా పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన కోర్టు కేసులలో స్పష్టత వస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళడం లేదా ఒక గొప్ప సిద్ధ పురుషుడిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు మే 12వ తేదీ వరకు ఉండే శని కుజల కలయిక వల్ల మీ తోటి ఉద్యోగులే మీపై కుట్రలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆఫీసులో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం లేదా పై అధికారులతో గొడవలు పెట్టుకోవడం చేయకండి. లేదంటే మీ ఉద్యోగం లేదా ప్రాజెక్టు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. మే 12 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయి మీ శత్రువులే మిత్రులుగా మారుతారు. అదనపు ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. ఇక ఆర్థిక స్థితి మరియు ఆదాయం గురించి వివరంగా తెలుసుకున్నట్లయితే 9వ ఇంట్లో శుక్రుడు మాలవ్య యోగాన్ని ఏర్పరచడం వల్ల మీకు ఊహించని విధంగా భారీ ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా మే 1వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మార్కెట్లో ఆగిపోయిన లేదా ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. విదేశీ పరిచయాలు లేదా విదేశీ సంబంధిత పనుల ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తారు. ఇక పిల్లలు మరియు విద్య గురించి చూసుకున్నట్లయితే సంతానం మరియు విద్యకు సంబంధించిన 5వ ఇంటి అధిపతి అయిన శని మే 12వ తేదీ వరకు కుజుడితో కలిసి ఉంటాడు. అందువల్ల వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు లేదా గాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మే 12 తర్వాత పరిస్థితులు మెరుగుపడి ఈ గండం నుంచి బయటపడతారు. విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు. పిల్లలు తమ కెరీర్పై దృష్టిని పెడతారు. ఇక ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్టయితే శని కుజల కలయిక వల్ల భార్యాభర్తలు మరియు ప్రేమికులకు మే 12 వరకు కొంత ఒత్తిడి ఎదురవుతుంది. వాహన రిపేర్ల వల్ల ఖర్చులు, గాయాలు లేదా ఇద్దరి మధ్య వాదనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మే 13 నుండి మే 30 వరకు సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది మరియు మీరు విహారయాత్ర కోసం హిల్ స్టేషన్స్కు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక చివరగా వ్యాపారస్తులకు వ్యాపారం ఈ మే నెలలో ఎలా ఉంది అంటే వ్యాపారస్తులకు ఈ బుధాదిత్య యోగం ఒక వరంగా మారనుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరిపోయి అప్పులు మరియు ప్రభుత్వపరమైన ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అమ్మకాలు విశేషంగా పెరుగుతాయి. సాఫ్ట్ సప్లైలు లేదా ఆస్తికి సంబంధించిన టెన్షన్లు తొలగిపోతాయి. మంచి లాభాలు గడిస్తారు. ఇక ఈ మే నెల మీ వ్యాపారానికి ఒక గేమ్ చేంజర్ లాంటిదనే చెప్పుకోవాలి. మరి చూసారుగా మే నెలలో కన్యా రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో. మరి మే నెల అంతా కూడా కన్యా రాశి వారికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.